దొరల పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ డెలిగేట్ సోమనగర లక్ష్మీ రవీందర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అవుల రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్ల ఆంజనేయులు గౌడ్ అన్నారు. ఆదివారం నాడు నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది. మన తెలంగాణ ప్రజలు ప్రతి దాంట్లో కూడా అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలనలో మనమందరం కూడా నష్టపోతున్నామనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలందరం ఏకమై జయ జయ హే తెలంగాణ, జననీ తెలంగాణ, ముక్కోటి గొంతుకలు ఏకమైన తెలంగాణ, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం రావాలి అని తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకమై తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతున్న సమయంలో ఆ రోజు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ప్రతి యూనివర్సిటీలో కూడా ప్రతి విద్యార్థి కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రావాలని మనకు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఎవరు చెప్పినా చెప్పకపోయినా పొద్దున లేచి విద్యార్థులందరూ కూడా ఒక్కటే మన తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఆ రోజు శ్రీకాంతాచారి మీద పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ అనే నినాదంతో బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రం ఆ రోజే తెలంగాణ రాష్ట్రం ఒక మలుపు జరిగింది. కాకపోతే ఎవరో దొరలు చేస్తే గానీ తెలంగాణ రాష్ట్రం రాలేదు, దొరలు పాలించే తెలంగాణ రాలేదు. బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్తేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆ రోజు అమరవీరుల త్యాగాలను గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టపోయినా పర్వాలేదు, కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా పర్వాలేదు, కానీ ప్రజలు మాత్రం సుభిక్షంగా సంతోషంగా ఉండాలి, విద్యార్థులు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆ రోజున్న పాలకులు, ఆ రోజున్న గత గవర్నమెంటు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ వాళ్ళ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి యూటర్న్ తీసుకొని నిరంకుశ పాలన 10 సంవత్సరాలు జరిపారు. నిరంకుశ పాలనలో ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరికి ఉద్యోగాలు రాలేవు, ఎవరు కూడా సంతోషంగా లేరు. ఇప్పుడు మన రేవంత్ అన్న అధ్యక్షతన రేవంత్ అన్న సీఎం అయిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు దశాబ్ది ఉత్సవాలు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఆ రోజు గత ప్రభుత్వంలో కాకతీయులను గుర్తించిండు, నవాబులను గుర్తించిండు, కానీ తెలంగాణ ప్రజల కోసం, అమరవీరుల కోసం గుర్తించలేదు. యూటర్న్ తీసుకొని ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరవీరులు గుర్తు రాలేదు. అమరవీరులను మర్చిపోయి ఆ రోజున్న కాకతీయుల ఫోటోలు, ఆ రోజున్న నవాబుల ఫోటోలు పెట్టి ఇదే మన తెలంగాణ ముద్ర అని చెప్పిండు. కానీ ఈ రోజు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఒక సూచన మేరకు మన రేవంత్ అన్న ఈ రోజు తెలంగాణలో అది కాదు, మనం అమరవీరులను గుర్తించాలి, అమరులను గుర్తించాలి అనే ఉద్దేశంతో ఈ రోజు అమరవీరుల స్తూపాన్ని తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉన్న ముద్ర అమరవీరుల స్తూపం అని చెప్పి ఈ రోజు రేవంత్ అన్న మనందరికీ చెప్తుండు. మనకు రాబోయే రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడికి న్యాయం చేస్తాడు. ఉద్యమకారులంటే ఆ రోజు కళాకారులు గజ్జగడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ నష్టపోతున్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని పార్టీలు అడ్డం పడ్డా శ్రీమతి సోనియా గాంధీ గారు వెనుకం చేయలేదు. వెనుకం చేయకుండా ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనకిచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సందర్భంగా ఉద్యమకారులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా, అమరవీరులకు కూడా ఘటిస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను.